ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం చట్టబద్ధత కల్పించే నోటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని తమ సొంతం చేసుకునేందుకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నాయి. రెండు పార్టీలు ఆ అంశానికి రాజకీయ ప్రాధాన్యంతో పాటు తమ వల్లే ప్యాకేజీ, పోలవరం నిర్మాణంపై హామీ దక్కిందనే ప్రచారానికి పొదును పెడుతూ చర్చలకు తెరలేపాయి. ఏపీ బీజేపీలో క్రియాశీలంగా ఉండడమే కాకుండా మిత్రపక్షానికి పంటి కింద రాయిలాగా మారిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించిన బీజేపీ తరపున ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్యాకేజీలో కీలక అంశమైన పోలవరానికి 100% నిధులు సమకూర్చినందున ఇక పోలవరం తమ సొంతమేనన్న ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్లనుంది. దీనిపై బీజేపీ ఆలోచన ధోరణిని వీర్రాజు పరోక్షంగా వెల్లడించారు. పోలవరం నిర్మాణం క్రెడిట్ ఇక తమదేనని, దీనిపై ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ఎంపీ సుధారాణి పోలవరం వద్దని చెబితే ఆ పార్టీ నేతలు మౌనం వహించారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆ పార్టీకు 100% నిధులు బీజేపీ ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధమైన ముంపు మండలాల విలీనం, సీలేరు ప్రాజెక్టు ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను తామే చంద్రబాబు ప్రభుత్వాన్ని వివరించడమే కాకుండా కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నందున ముందు ముంపు మండలాలను విలీనం చేయించాలని సూచించిన విషయాన్ని కూడా బీజేపీ ప్రచారం చేయనుందని స్పష్టం చేస్తుంది. మొత్తానికి పోలవరం క్రెడిట్ మాదే అంటే మాదే అంటూ టీడీపీ మరియు బీజేపీ వర్గాలు కొట్టుకునే దిశగా ప్రయాణం సాగుతుంది. చూద్దాం ఎవరు గెలుపు సాధిస్తారో. అది సంగతి.